ఆహ్వానించే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 65:2. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దేవుడు మానవుని యొక్క స్వభావాన్ని ఇక్కడ విశ్లేషిస్తూ ఉన్నారు. అది తిరుగుబాటు స్వభావం. మనము తిరుగుబాటు స్వభావం కలిగిన వారము. కానీ దేవుని కృప మనలను వెంబడిస్తూ మనలను మార్చడానికి గల అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంది. యాకోబు గారి జీవితంలో మనం దానిని చూడగలుగుతాము. దేవుని కృప అతన్ని వెంబడించింది. తిరుగుబాటు స్వభావం కలవాడై ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్తము కాని చిత్తాన్ని చేసేవాడుగా అతడుండేవాడు. దేవుని తలంపులు చాలా ఉన్నతమైనవి. కానీ ఆ రాత్రి ప్రార్థన తరువాత యాకోబు గారు దేవునితో కలిసి కుటుంబాన్ని చేరుకున్నాడు. నీవు దేవుణ్ణి కలుసుకున్నావా ప్రియ విశ్వాసి? సంసోను గారి తల్లి దేవదూతను కలుసుకుంది. ఆమె వచ్చి ఆ విషయాన్ని భర్తతో చెప్పింది. వారి తలంపులు ఉన్నతమైన స్థితిలోనికి లేవడం ప్రారంభమైంది. నీవు నీ భార్య కలిసి ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తే ఒకానొక దినానికి దేవుని తలంపుల్నే మీరు ప్రార్థిస్తారు. నేను నా భార్యతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మేము దేవుని తలంపుల ప్రవాహంలో ఈదుతూ ఉన్నట్టుంటుంది. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం! నీవు ప్రార్థించేటప్పుడు దేవుని చిత్తాన్నే ప్రార్థించాలి. దావీదు గారి యొక్క సుందరుడైన కుమారుడు అబ్షాలోము గారు గర్విష్ఠుడుగా ఉన్నాడు. ప్రతిదినము కూడా తన సౌందర్యాన్ని అద్దంలో చూసుకునేవాడు. అబ్షాలోము గారు ఎప్పుడు కూడా దేవుని తలంపులను గ్రహించలేదు. అతని హృదయం తిరుగుబాటుతనంతో నిండి ఉంది. అతని తండ్రి అతన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది ఒక తప్పైనటువంటి ప్రేమ. నరహత్యను గూర్చి అబ్షాలోము గారు పశ్చాత్తాపపడకపోయినప్పటికీ దావీదు గారు అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. అది తప్పైనటువంటి ముద్దు కదా. ఆ విధంగా చేయాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆయన నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. దానియేలు గారి యొక్క తలంపులు అంతకంతకు కూడా అత్యున్నతమైనటువంటి స్థితిలోనికి పెరగడం మనం చూస్తాము. తనను గూర్చి తాను తెలుసుకోవడానికి ఒక దినాన్న దానియేలు గారు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపారు. ఆయన దేవునితో సరిగ్గా ఉన్నాడు. ఒక దూత వచ్చి అతనితో నీవు బహుప్రియుడవు అని చెప్పాడు. కాబట్టి నీవు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే సమాధానం రావడం ప్రారంభమవుతుంది. కానీ మధ్యలో చీకటి శక్తులు ఆ సమాధానాన్ని ఆలస్యమయ్యేలా చేశాయి. నీ చుట్టూ అంధకార శక్తులున్నాయి, కానీ నీవు వాటిని జయిస్తావు. నీలో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావం చనిపోయి నీ తలంపులు దేవుని తలంపులు ఒకటవుతాయి. అబ్రహాము గారి జీవితంలో కూడా అలాగే జరిగింది. తన కుమారుణ్ణివ్వమని దేవుడు అడిగినప్పుడు ఎలాంటి ఎదిరింపు గాని తిరుగుబాటు గాని అక్కడ లేదు. ఆ మెట్టుకు మానవుని యొక్క స్వభావం చేరుకున్నప్పుడు లోకమంతా సంతోషించునుగాక. ఆమెన్.